హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా పిఎంసి ప్రేక్షకులకి, స్వర్ణామృతం ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు మనం స్వర్ణామృతం 34th ఎపిసోడ్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో గత ఎపిసోడ్ చూసుకుంటే కనుక ఒక్కసారిగా 6 months ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఈ కరోనా పీరియడ్లో అంతా కూడా ఎలా జరుపుకున్నారని చెప్పడం అండ్ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఈ ధ్యాన ప్రచారం కానీ సో క్లాసెస్ కానీ అందరు మాస్టర్స్ మీట్ అవ్వడం, కొత్త వాళ్ళకి జ్ఞానం అందించడం అనే ఒక గ్రేట్ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత ఎంతో గ్రేట్ ఫౌండేషన్ మాస్టర్స్ ఇన్ పిఎస్ఎస్ఎం, సో ప్రతాప్ రెడ్డి గారు, గుణాక్ రెడ్డి గారు అండ్ వీరారెడ్డి గారు, విజయ్ కుమార్ గారు, సో ఇలా ఎంతోమంది మాస్టర్స్ గురించి వాళ్ళ అనుభవాలు, వాళ్ళు మన పిఎస్ఎస్ఎంలో వచ్చి ఎలాంటి ఒక గ్రేట్ మైల్ స్టోన్స్ ఎలా నిలిచిపోయాయి, ఒక స్పిరిచువల్ రియాలిటీ కానీ, ఒక తులసి దళం కానీ, బుక్ అని, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అనే ఒక పరంపర అంతా కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఈరోజు పత్రి మేడం గారి యొక్క జీవిత ప్రయాణం, ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకాస్త ఇంకొన్ని పేజీలు తెరుచుకునే ప్రయత్నం ఈరోజు మన స్వర్ణామృతంలో చేసుకోబోతున్నాం. మేడం నమస్తే. మేడం నమస్తే. గత ఎపిసోడ్లో ఒక గ్రేట్ మైల్ స్టోన్స్, ఒక స్పిరిచువల్ రియాలిటీ, తులసి దళం, సో ఇప్పటికీ నిలిచిపోయే ఎపిసోడ్స్ ఆ రెండు కూడా. ఒకటి డిజిటల్ ప్రపంచం అయితే ఇంకొకటి లిటరేచర్ ప్రపంచం. సో ఈ రెండు కూడా ఇప్పటికీ ఎంత ఫ్రెష్గా ఉంటుంది. అట్ సేమ్ టైం ఆ రెండు కూడా చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది మేడం. సో వాటి గురించి డీటెయిల్గా చెప్పడం చాలా బాగుంది మేడం. సో మేడం, ఆ యొక్క ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళ యొక్క ప్రయాణాలు ఒక్కసారిగా చెప్పాలంటే షిఫ్ట్ అయిన టైమ్స్ కదా మేడం అవన్నీ కూడా. సో మాస్టర్స్ వాళ్ళు పిఎస్ఎస్ఎంలోకి రావడం, సో సార్తో ఆ జర్నీలో వాళ్ళు ఒక కొత్త షిఫ్ట్, కొత్తగా అన్నీ కూడా ఇలాంటివి తీసుకురావడం అనేది ఆ టైంలో ఉన్న కొద్ది మాస్టర్స్ వాళ్ళు వచ్చినా సరే దే హ్యావ్ క్రియేటెడ్ సమ్ న్యూ థింగ్. మన ఊరకుంట వెంకటేశ్వర గారు అయితే ఫస్ట్ పిరమిడ్, అండ్ ప్రతాప్ రెడ్డి గారు స్పిరిచువల్ రియాలిటీ, అండ్ ఆ క్రమంలో తులసి దళం బుక్స్ అన్నీ కూడా. ఈ జర్నీలో ఇంకా మీకు తెలిసిపోతుంది కదా, మీకు చెప్పాలంటే ఒక్కసారిగా ఆ మూమెంట్ ఇంకాస్త ముందుకెళ్ళే రోజులు మీకు ఖచ్చితంగా. ఇంకా మూమెంట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, కొత్తగా వెళ్తుంది అనేది ఆ గ్రూప్ అంతా కూడా పెరగడం అనేది మొత్తం అంతా కూడా జరుగుతుంది మేడం. సో ఆ టైంలో ఇంకాస్త మీకు కొత్తగా అనిపించిన ఒక సందర్భం కావచ్చు. అట్ సేమ్ టైం సో ఫ్యామిలీలో ఒక అకేషన్, ఇంకాస్త ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇదంతా కూడా. సో ఇవంతా జరుగుతున్నప్పుడు వావ్ అనిపించే ఒక సందర్భం ఏమైనా చెప్పండి మేడం. ఈరోజు మొన్న మ్యారేజ్ అమ్మ. ఓకే. పరిణిత వావ్. మ్యారేజ్ చాలా అద్భుతంగా జరిగింది. అది ధ్యాన యజ్ఞాల్లో అది జరిగింది అనమాట. ఏ ఇయర్ మేడం? 99 31st. ఓకే. అంతకుముందు ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు శ్రీనివాస్ రెడ్డి. ఓకే. న్యూటన్ వాళ్ళు మాకు ముందర నుంచే పరిచయం కాబట్టి, లక్ష్మీ బ్రదరు. శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పండి మేడం. అయ్యో చాలా అద్భుతమైన మాస్టర్, అసలు మాటల్లో చెప్పడానికి వీల్లేనంత పెద్ద మాస్టర్. ఓకే. మాటలకు అందవు. వావ్. చాలా గొప్ప మాస్టర్. ఫస్ట్ నుంచి కూడా చాలా బుద్ధిమంతుడు, చదువుకున్నాడు. మర్యాద, పెద్దవాళ్ళంటే మర్యాద, అభిమానము, ఇవన్నీ. ఒకేగా సార్ అంటే ఎంతో అభిమానం. ఓకే. చాలా ప్రేమ అన్నమాట సార్ అంటే. సార్కి కష్టం కలుగుతుంది అనే పని తను ఏదీ చేయడు. ఓకే. చాలా అభిమానం, అంత ప్రేమ చూపిస్తాడు. ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. పెళ్లి కాకముందు చెప్తున్నాను. ఓకే. సో ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన ధ్యానంలోకి రావడం అనేది న్యూటన్ గారి ద్వారా మేడం, వాళ్ళ సిస్టర్. న్యూటన్ ద్వారానే. న్యూటన్, లక్ష్మి వాళ్ళు కేరళకి వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు హైదరాబాద్లో శ్రీనివాస్ రెడ్డి సార్ని బైక్ మీద ఎక్కించుకొని
ప్రతి చోటికి తీసుకెళ్ళి క్లాసులు తిప్పి అలా స్టార్ట్ చేశాడు తను. ఓకే తన పాత్ర హైదరాబాద్ డెవలప్మెంట్లో చాలా ఉంది. ఓకే అప్పట్లో ఎవరూ లేరు, ఎవరూ తెలియదు ఈయనకి స్టార్ట్ ఎక్కడ చేయాలి అనేది హైదరాబాద్లో. ఓకే అంతవరకు చిన్న చిన్న ఊళ్ళల్లో ఈయన పిరమిడ్స్ అంటావా లేకపోతే దాన్ని ఏమంటారు ఉద్యానం అంటావా ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు ఆల్రెడీ, అనంతపురం, ఉరవకొండ ఇవన్నీ. కానీ హైదరాబాద్ సిటీ కదా, అవును అవును తను ఉండూరైనా కూడా ఆ సిటీలో ఎక్కడ స్టార్ట్ చేయాలంటే కష్టం కదా. యా యా కనుక అప్పుడు శ్రీనివాస్ రెడ్డి ప్రతి చోటకి తీసుకెళ్ళడము, అలాగా ఏదన్నా క్లాస్ ఎవరైనా ఒక్కరు అడిగితే చాలు, ఒక్కరు అడిగినా కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడము, అలాగా క్లాసెస్ కండక్ట్ చేయడము ఈయన ద్వారా ఓకే జరిగేది అనమాట. వస్తూ పోతూ ఉండేవాడు ఇంట్లో పిల్లాళ్ళలాగానే. తను తన బ్రదరు ఓకే వాళ్ళిద్దరు కూడా వస్తూ పోతూ ఉండేవారు. ఓన్ బ్రదర్ మేడం. ఓన్ బ్రదర్ అన్న. సీనువే చిన్నవాడు. లక్ష్మి తర్వాత కిట్టి తర్వాత సీను, ముగ్గురు. సో వాళ్ళిద్దరూ వస్తూ పోతూ ఉండేవారు. చూడ్డానికి కూడా ఇద్దరు అన్నదమ్ములు ఒక్కలా ఉండేవారు. ఎవరు కూడా అన్నదమ్ములు ట్విన్స్ అనుకుంటారే తప్ప పెద్ద చిన్న అని ఎవరు అనుకోరు. ఓకే వేరే బ్రదర్ అని అనుకోరు, ట్విన్స్ అనే అనుకుంటారు. ఓకే అంత పోలికలు ఉన్నాయి. చాలా వరకు నేను కూడా గుర్తుపట్టేదాన్ని కాదు. సీన్ వస్తే కిట్టి అని, కిట్టి వస్తే సీన్ అని పిలిచేదాన్ని అప్పట్లో. ఇప్పుడు పోలికలు మారిపోయి ఉంటాయి ఓకే అప్పట్లో. సో అక్కడ తను న్యూటన్ బ్రదరు మన డార్విన్కి బాగా క్లోజ్ ఫ్రెండ్ శ్రీనివాస్ రెడ్డి. డార్విన్ అని MBBS చదివి తర్వాత మానేసినట్టున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళడము, మమ్మల్ని కూడా ఒక్కొక్కసారి తీసుకెళ్ళేవాడు అందరినీ కూడా. అలాగా చేయడము బాగుండేది. ఆ గ్రూప్ ఎట్లా అంటే వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మేము ఇంతే స్మాల్ గ్రూప్. స్పిరిచువల్ ఇండియా మాదే గ్రూపు. రాత్రిపూట ఎప్పుడన్నా కూడా బౌటింగ్ వెళ్ళాలంటే వేణుగోపాల్ రెడ్డి తన జిప్సీ తీసుకొని వచ్చేవాడు. జిప్సీ ఉండేది తన దగ్గర, వాళ్ళ అన్నది. ఆ జిప్సీ తీసుకొని వస్తే మేము అందరం కలిసి, నేను చెప్పడం మర్చిపోయాను, అది అలంకృత హోటల్ పేరు అలంకృత. అది రిసార్ట్, అది హోటల్ కాదు, రిసార్ట్. అది అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. మంచి గార్డెన్ అది. అంటే ఇలాగ మనం ఇప్పుడు ఎలా కూర్చున్నాం మనం ఇలా ఉంటుంది. అంటే రిసార్ట్ మేడం అది? అది రిసార్ట్. అక్కడ మ్యారేజెస్ అన్నీ జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న కాటేజెస్, పల్లెటూళ్ళలో ఇప్పుడు ఇది ఎలా ఉంది అలా ఉంటాయి అన్నమాట అక్కడ. చిన్న చిన్న ఇల్లు చాలా బాగుంటుంది అక్కడ. అక్కడికి వెళ్తే రిఫ్రెష్ అవుతాం. సో అలాగా అక్కడికి వెళ్ళేవాళ్ళము అందరం కలిసి. రాత్రి డిన్నర్కి వెళ్ళేసి వచ్చేవాళ్ళము. అంతా వేణు అది అప్పుడంతా. గుడ్డి, నేను, మున్ని, సీను, వేణు, ఇలా మేము అందరం నలుగురం వెళ్ళేవాళ్ళం, 5గురం. సో అలాగా వెళ్తూ వస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళిద్దరూ ఎప్పుడు క్లోజ్ అయ్యారో, ఎప్పుడు మాట్లాడుకున్నారో, ఎప్పుడు పెళ్ళి డిసైడ్ చేసుకున్నారో నాకైతే తెలియదు. తెలియదు. నేనేమో దీనికి 21 years వచ్చేసరికి నేను దీనికి సంబంధాలు కూడా చూడడం మొదలెట్టా. ఒక సంబంధం వస్తుంటే దాని ఫోటోలు అవి అడుగుతుంటే అది ఏం మాట్లాడదు, తల వంచుకొని కూర్చుంటుంది, ఏమీ చెప్పదు. ఏంటంటే ఇష్టం లేదా నీకు ఏమి అంటే ఏమి చెప్పదు. లేదమ్మా నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకుని అంటే, ఆ పెళ్లి చేసుకుని అంటే దానికి ఒక కారణం ఉంటుంది కదే, ఈ కారణం ఏంటో చెప్పు అనేదాన్ని. ఏం మాట్లాడేది కాదు. మొహం కళ్ళు వాళ్ళు చేసుకొని కూర్చుని ఉండేది అనమాట. మీరు మొదటి నుంచి ఫ్రీగా మాట్లాడుతూ ఉండదు మేడం? రిజర్వ్డ్ అని కాదు, ఫ్రీగా అని కూడా కాదు. దాని మున్ని అలవాటు ఎట్లా అంటే చాలా వరకు మనసులో పెట్టేసుకుంటుంది. ఇప్పుడు నేను ఏదన్నా అన్నానే అనుకో, అది మనసులో పెట్టేసుకుంటుంది. ఇప్పుడు బయటికి మాట్లాడేస్తే అది తెగిపోతుంది. అది అలా చేసేది కాదు, మనసులో పెట్టేసుకుంటుంది, బాధపడేది. నాకు బాధ అనిపించేది ఎప్పుడన్నా అది బయటికి చెప్పినప్పుడు. అప్పుడు నేను చూడు, ఒక్కొక్కసారి మనం అన్కాన్షియస్గా కొన్ని మాటలు అన్నామో లేక చేతలు చేసామో తెలియదు కదా. సో దాని తర్వాత రిమైండ్ చేసిన అప్పుడు టైం మించిపోతుంది.
చెప్పేది తర్వాత చెప్పేది. చెప్పాల్సిన టైంలో చెప్పాలి. మమ్మీ నేను బాధపడుతున్నాను, ఇలా ఉంది అని ముందరే చెప్పేసేస్తే నేను సరి చేసుకుంటాను. ఓకే, అది అలాగనమాట. కానీ నన్ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునేది మా మున్నీవే. ఓకే, ఆ మగపిల్లాడి కంటే ఎక్కువగా చూసుకుంటుంది అది. ఎప్పుడు నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఫిజికల్గా అదే చూసుకుంటుంది. ఏదన్నా స్పిరిచువల్ ప్రాబ్లం వస్తే శ్రీనివాస్ రెడ్డి చూసుకుంటాడు. ఓకే, నాకు ఏ డౌట్ వచ్చినా, నాకు ఏదన్నా మనసు బాగాలేకపోయినా, లేకపోతే ఏదన్నా అడగాలనుకుంటే సీనునే అడుగుతా, ఇలా ఉంది నేనేం చేయను అని. అలాగా తనకి ఫస్ట్ నుంచి కూడా పుస్తకాలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కాబట్టి, మరి ఫస్ట్లో పుస్తకాల మీద చదివేవాడో నాకు తెలియదు, కానీ తర్వాత మెల్లిగా పుస్తకాల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఓకే, ఇద్దరి మధ్యలో ఎప్పుడు సందర్భాల్లో ఎప్పుడు వాళ్ళు ఓకే చేసేసుకున్నారో నా దాకా రానివ్వల. అది వాళ్ళ డాడీకి చెప్పుకుంది. ఓకే, వాళ్ళ డాడీ ఏముంది, ప్రతిదానికి ఎస్ అనేగా అంటారు. ఓకే, ఏది ఆయన ఎస్ అంటారో అది ఆయనకి చెప్పుకుంటారు, ఏది నేను ఎస్ అంటానో నాకు చెప్పుకుంటారు. ఓకే, పిల్లలు అంతే కదా ఎక్కడైనా కూడా. సో అది అలాగా. మీతో మీ ఇందాక చెప్పారు మేడం, అంటే ఎక్స్ప్రెషన్ అనేది అప్పుడు ఉండేది కాదు, లాస్ట్ తర్వాత ఎప్పుడైనా ఉండేది అన్నది. సో సార్తో ఎలా ఉండేది మేడం మీ అక్కకి? సార్ తోటి ఏం మాట్లాడేది కాదు. ఒకవేళ ఆయన ఏదన్నా అన్నా కూడా ఆయన్ని మళ్ళా వెళ్ళి అడగడం అదంతా చేసేది కాదు. ఆయన అంటే చాలా భయం ఉండేది కదా ఫస్ట్ నుంచి కూడా. అదే ఎక్కువ చూసింది కదా కనుక దానికి భయం ఉండేది. చంటి పిల్ల నుంచి కూడా అది చాలా చూసేది నిజం చెప్పాలంటే. అదే ఎక్కువ చూసిందని చెప్పొచ్చు. గుడ్డి తప్పించుకునేది కానీ మున్ని అలా కాదు, పాపం చూసేది కనుక అది సార్ ఆయన అంటే భయం ఉండేది. ఆ భయంతో ఆయన దగ్గర ఏది ఓపెన్ అప్ అయ్యేది కాదు. ఆల్మోస్ట్ సిమిలర్గా మీ ఒక స్వభావం ఉంది మేడం. నాదే మీరు కూడా చిన్నప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెసివ్గా ఉండేదాన్ని కాదు. నేను ఎందుకు ఎక్స్ప్రెసివ్గా ఉండేదాన్ని కాదు అంటే, నేను చెప్పినా కూడా ఏం లాభం లేదు కదా. చెప్తే కూడా నేను ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసినా అటువైపు నుంచి ఏదన్నా ఉంటే నేను ఎక్స్ప్రెస్ చేయడంలో అర్థం ఉంది. నాకు ఏదన్నా ఫిజికల్గా నొప్పో ఎక్కడో ఉంది, వాళ్ళకి చెప్పినంత మాత్రాన ఏం లాభం, వాళ్ళు నా నొప్పి తీర్చలేరు కదా. అందుకని చెప్పి నేను ఏది చెప్పేదాన్ని కాదు ఎవరికి. నా నొప్పి కానీ బాధ కానీ మనసులో కానీ ఏది కానీ నేను చెప్పేదాన్ని కాదు. సో అలాగా నేను దాచేసేదాన్ని. అది ఏమో చెప్పడం ఇష్టం లేక దాచేది. మొత్తానికి సార్ దగ్గర ఎక్స్ప్రెస్ చేసేది. సార్ ఏముంది ఓకే అన్నారు, కానీ ఎప్పుడు పెళ్ళి అనేది ఏమీ చెప్పలేదు. దాని ముందర అది ఐ థింక్ 6-7 months ముందర చెప్పినట్టుంది విషయం ఆయనకి. 7 months కంటే ముందర చెప్పినట్టుంది అది. ఆయన ఏమన్నారంటే, అప్పుడు కర్నూలులో ఉండేవాళ్ళం కదా, నువ్వు 6 months కర్నూలుకి వెళ్ళిపో. హైదరాబాద్లో ఉండేది అది, కర్నూలుకి వెళ్ళిపో. నేను హైదరాబాద్లోనే ఉండేదాన్ని, గుడ్డి ఉండేది కదా అప్పుడు. కర్నూలుకి వెళ్ళిపోయి 6 నెలలు నువ్వు ఫస్ట్ ధ్యాన ప్రచారం చెయ్యి. చేసి నో ఫుడ్ అని చెప్పారు. తిండి తినకుండా ధ్యాన ప్రచారం చెయ్యి 6 నెలలు. అంటే ఓన్లీ లిక్విడ్స్ అట్లా అలా ఉండమని. దాంతో అది తీసేసుకుంది లిటరల్గా, ప్రతిదీ లిటరల్గా తీసేసుకుంటుంది చాలా వరకు. అది కర్నూలుకి వెళ్ళిపోయింది. కర్నూలులో ఇప్పుడు మన కర్నూలు ప్రసాద్ ఉన్నాడు కదా, పిరమిడ్లో ఉంటాడు. ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు ఉండేవాడు సురేష్ అని. ఆ పిల్లాడు తోడుగా ఉండేవాడు దానికి. ఏం చేసింది తెలుసా, పెద్ద పెద్ద మెడికల్ కాలేజ్తో సహా అది కవర్ చేసింది. పుల్లారెడ్డి కాలేజు, మెడికల్ కాలేజు, ఇంకా చిన్న చితక అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్, బ్యాంక్స్, అన్ని చోట్ల ధ్యానం చెప్పింది అది. 6 నెలలు ఏం లే, పొద్దున్న లేవంగానే దాని పని ఏంటంటే ఫోను తిప్పడం, ఇంట్లో ఉండేదిలే ఫోన్ తిప్పడం, ఎవరో ఒకళ్ళకి ఫోన్ చేయడం, కాంటాక్ట్కి ఇలా మేము క్లాస్ తీసుకోవడానికి రావచ్చా
అలాగా ఫోన్లో చేసి 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 ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్లాసెస్ తీసుకొని మెడికల్ కాలేజ్, అంత పెద్ద మెడికల్ కాలేజ్లో క్లాస్ చేయడం అంటే మాటలు కాదుగా. ఓకే. అప్పట్లో చిన్నది, ఇంకా 20 years దానికి. చదువుతున్నా మేడం ఇప్పుడు? లేదు, చదువు అయిపోయింది, ఓకే. బీకామ్ అయిపోయింది అండి. వా, వాట్ అన్ అసైన్మెంట్ మేడం. చాలా కమిటెడ్గా చేసింది ఆ వర్క్ మాత్రం, కమిటెడ్గా చేసింది. అంతకుముందే ఏది బీకామ్ అయిపోయిన తర్వాత అది పేజర్ కంపెనీలో చేసేది. పేజర్ ఉండేది కదా అప్పట్లో, ఆ పేజర్ కంపెనీలో పనిచేసింది. తర్వాత కైనెటిక్లో పనిచేసింది కొన్నాళ్ళు. తర్వాత హెచ్ఎస్బిసిలో చేసింది. ఓకే. నెస్ బ్యాంక్ అని అక్కడ చేసింది. ఇలాగా ఉద్యోగాలు మాత్రం చాలా బాగా చేసింది, చాలా కమిటెడ్గా చేసింది. ఎందుకు హెచ్ఎస్బిసిలో మానేసింది అంటే ఎప్పుడూ నైట్ డ్యూటీవే. ఓకే. ఓకే. సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోతే తెల్లవారు 3 o'clock ఇంటికి వచ్చేది. ఇంటికి వస్తే అప్పుడు పడుకోవడం, మళ్ళా 3 గంటలకో 2 గంటలకో లేవడం, తిండి తిప్పలు సరిగా ఉండేవి కాదు, చాలా స్ట్రెయిన్ అయిపోయేది అనమాట. ఓకే. సో అలాగా అది ఉద్యోగాలు చేసుకుంటూ తర్వాత ఈ 6 నెలలు కర్నూలులో ఉండి మొత్తం అన్ని క్లాసెస్ తీసుకొని. ఈ జాబ్స్ అంతా కూడా ఎప్పుడు మేడం? అంటే పెళ్ళయ్యాక కూడా ప్రతి ఒక్కరూ కూడా అమ్మాయికి కొన్ని ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే కూడా దాని దగ్గరకు వచ్చి మాకు తెలుసు వీళ్ళు చెప్దాం క్లాస్ చేస్తారా. ఓకే. సో అలాగా ప్రతి చోట క్లాస్ తీసుకునేదమ్మా, ప్రతి చోట క్లాస్ తీసుకునేది. అద్భుతంగా చేసింది. 6 months ఫుడ్ లేకుండా క్లాసెస్ చేసుకుంటూ ఆ సురేష్ అనే పిల్లాడిని తీసుకొని వెళ్ళిపోయేది. ఓకే. వాడు దానికి తోడు, వాడు పెద్ద బాడీ గార్డ్ దానికి. ఓకే. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు దాన్ని, కంటికి రెప్పలా చూసుకునేవాడు నిజంగా. అప్పుడు చదువుకునేవాడు. మీరు సారు హైదరాబాద్లో మా గుడ్డి ఉండేది కదా. ఓకే. ఓకే. ఆయన సరే తిరుగుతూ ఉండేవారు, నేను హైదరాబాద్లో ఉండేదాన్ని. ఓకే. ఓకే. సీను సరే ఆయన్ని తిప్పుతూ ఉండేవాడు హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా. సో అలాగా వర్క్ అసైన్మెంట్ మటుకు ఈ మ్యారేజ్ అని చెప్పడంతో అది సార్ ఇవ్వడం, తను దాన్ని సీరియస్గా తీసుకోవడం అనేది ఫుల్ సీరియస్గా తీసుకుంది. మేడం ఆ కమిట్మెంట్ మాత్రం దానిలో ఉందమ్మా. ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చాలా కమిటెడ్గా చేస్తుంది. మేడం అప్పటి వరకు ఆ 6 months చేసిన దానికంటే ముందు మెడిటేషన్ టీచింగ్ అలాంటిది క్లాస్ తీసుకోవడం అనేది అలవాటు ఉండిందా మేడం? లేదు, కానీ మా దగ్గర వినేది కదా. ఓకే. ఓకే. మా చిన్నప్పటి నుంచి వినేది కదా. సో దానిలో ఉంది, మొత్తం సబ్జెక్ట్ తెలుసు, ఎలా చెప్పాలో తెలుసు, ఏం చెప్పాలో తెలుసు. బేసిక్సే కదా ఆ రోజుల్లో, బేసిక్సే. అందరికీ ధ్యానం తెలియదు కదా ఎవరికీను, కేవలం బేసిక్స్లోనే ఉన్నారు అందరూ. సో ఆ బేసిక్స్ చెప్తూ ఉండేది అన్నమాట. సో ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం మటుకు ఇది ఫస్ట్ ఒంటరిగా నిజంగా 6 months చాలా బాగా చేసిందని చెప్పచ్చు. 6 months చేయడం ఒకటి అయితే ఓన్లీ లిక్విడ్స్తో, నో ఫుడ్. ఆ 6 months తనకి ఎలా ఉంది మేడం అనుభవం? బాగుండింది, బాగా ఎంజాయ్ చేసింది. అది ఫుడ్ ఎందుకు తీసుకోవద్దని నేను అనుకుంటున్నానంటే వెయిట్ తగ్గాలి నువ్వు. ఓకే. వెయిట్ తగ్గాలి, ఎన్ని kgs నువ్వు ఉండాలి అని ఒక ఇది ఇచ్చేసారనమాట టార్గెట్ దీనికి. ఓకే. సో అలాగా ఎప్పుడు మే నెల నుంచి మొదలెట్టింది. మే అంటే ఇంకా ముందరే మొదలెట్టింది. ఇంకో 2 monthsలో ధ్యాన యజ్ఞం అనగా అప్పటిదాకా అక్కడే ఉంది. సో ధ్యాన యజ్ఞం డిసెంబర్లో సేమ్ ఇప్పట్లాగే అప్పుడు 7 days. ఓకే. 24th ఈవినింగ్ నుంచి 31st. ఈ 6 months ఈ పీరియడ్ అంతా కూడా అవుతున్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు ఏమో వెళ్ళేవాడమ్మా, మాకు తెలియదుగా. ఆయన ఒపీనియన్ ఏంటో ఎలా ఉండేది మేడం? ఏమో అప్పుడు అంత క్లోజ్ కాదమ్మా నేను. ఓకే. ఎంత మాట్లాడేంత కాదు. ఎప్పుడైతే పెళ్ళి కుదిరిందో కొంచెం డిస్టెన్స్ వచ్చేసింది అనమాట. కొద్ది రిజర్వ్ అయిపోయారు. ఓకే. పెళ్ళి కదా. ఆయన అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు మేడం? హైదరాబాద్లో. తను టాటా దాంట్లో ఏదో ఇన్సూరెన్స్ ఏదో ఉన్నట్టుంది, దాంట్లో పనిచేసేవాడు. తను వాళ్ళ అన్న ఇద్దరు కూడా. ఓకే. ట్విన్ బ్రదర్స్. సో అలాగా తను ఇక్కడే ఉండేవాడు, దాంట్లో పనిచేస్తూ ఉండేవాడు, దగ్గరికి వస్తూ పోతూ ఉండేవాడు.
డేట్ ఎలా ఫిక్స్ అయింది మేడం? డేట్ ఎప్పుడో చెప్పలేదు, పెళ్ళని చెప్పారు కానీ డేట్ చెప్పలేదు నాకు ఈయన. ఓ ఎప్పుడు ధ్యాన యజ్ఞం స్టార్ట్ అయ్యి అప్పటికే పత్రికలు వేసేసాం, కానీ పత్రికల్లో డేట్ లేదనుకుంటా. ఓకే. ఊరికే మామూలు చిన్నవి ఇంతితే ఉన్నాయి అవి. ఓకే. అందరికి వేసేసి అన్నీ చేసాము. బాగానే ఉండింది. దానికి చీరలు కొన్నాను, అన్నీ జరిగాయి, కానీ డేట్ ఫిక్స్ చేయలే ఆయన. ఓకే. ఫలానా డేట్ అని నాకు చెప్పలే. వాళ్ళందరూ వచ్చినప్పుడు కూర్చొని మాటల సందర్భంలో ఇలాగా మీ అమ్మాయి పెళ్ళి కూడా చేసేస్తున్నారు ధ్యానయజ్ఞంలో అన్నారు అని అది నా చెవున పడింది. ఓకే. అప్పుడు అంటే నేనేమనుకున్నానంటే మామూలుగా పెళ్లి చేద్దాం అనుకున్నాను, ఇలా ధ్యానయజ్ఞాల్లో కాదు. అసలు అలా చేస్తారన్న విషయమైన కూడా నాకు అస్సలు నాకు ఏం లేదు. ఓకే. దాంతో నాకు కొంచెం బాధేసింది కూడా, నాకు చెప్పాలి కదా అని. ఓకే. పెళ్లి కూతుర్ని మా అత్తగారు వచ్చేసారు కర్నూలుకి, మా అక్కలు వచ్చారు, మా మరదలు వీళ్ళంతా కూడా వచ్చారు. తర్వాత నిజంగా చెప్పాలంటే దాన్ని పెళ్లి కూతుర్ని చేయడానికి కూడా ఎవరు ఇంటికి వచ్చి నాకు హెల్ప్ చేయలేదు తెలుసా అప్పట్లో. హెల్ప్ చేయకపోయేసరికి ఇప్పుడు మొన్నటిదాకా నా దగ్గర ఉన్నారు లలిత, పద్మ, ధర్మవరం వాళ్ళు వచ్చారు. ఓకే. నిజంగా లలిత పాత్ర నా లైఫ్లో చాలా ఉంది. నాకెప్పుడు ప్రాబ్లం వచ్చినా, నాకెప్పుడు అవసరం వచ్చినా కూడా తను ఉంది నా లైఫ్లో. సో వాళ్ళందరూ కలిసి దాన్ని పసుపు స్నానం చేయించి, కొత్త బట్టలు కట్టించి, పెళ్లి కూతురుని తయారు చేసి, ఎంత చక్కగా ఉందో పెళ్లి కూతురుగా అది. ఓకే. బొమ్మలాగా ఉంది. అందులో వెయిట్ అది తగ్గిందేమో, చాలా బాగుంది. ఓకే. బుట్ట బొమ్మలాగా. మేడం ఆ 6 months పీరియడ్ అయిపోయాక మళ్ళీ వచ్చి సార్తో చెప్పడం అంతా కూడా జరిగింది మేడం? ఇప్పుడు ఇచ్చిన అసైన్మెంట్ ఫినిష్డ్, కంప్లీటెడ్ చెప్పింది. ఈయన హ్యాపీ అయిపోయారు, కంగ్రాచులేట్ చేశారు. ఇంకా అప్పుడు ఈ సన్నాహాలు అనమాట. అచ్చా. కానీ నిజంగా చాలా అద్భుతంగా జరిగింది దాని పెళ్ళి కూడాను. అప్పట్లో మాస్టర్స్ ఎవరు ఉన్నారు, తిరుపతి వాళ్ళు ఉండేవారు, విజయవాడ వరకు ఉందనుకుంటాను. 99. సో మ్యారేజ్లో ఇంకా ఈ రకమైన మ్యారేజ్ అనేది పిఎస్ఎస్ఎంలో కూడా ఫస్ట్ టైం కదా మేడం? ఐ థింక్ మ్యారేజ్. ప్రేమ్నాథ్ గారి కూతురు మ్యారేజ్ అయిందంటుంది. ఓకే. ఓకే. ఫస్ట్ మ్యారేజ్ అదనుకుంటాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ధ్యానయజ్ఞం. ధ్యానయజ్ఞం ఫస్ట్ అకేషన్, మ్యారేజ్ అకేషన్ అనేది. మేడం మన శ్రీనివాస్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు. వాళ్ళు ఒప్పుకోవడం అంతా కూడా సింపుల్గా అయిందా మేడం? అది సీను నాకు చెప్పలేదుగా. ఆ క్వశ్చన్ సీను వెయ్యాలి. మీకు తెలిసేది చెప్పారు మేడం, అంటే ఆ టైంలో వాళ్ళు వచ్చి. ఓకే. సీను వాళ్ళ సిస్టరు, బ్రదరు, వాళ్ళ అమ్మ నాన్న, న్యూటన్ అందరూ వచ్చారు. ఓకే. పెళ్ళికి వాళ్ళ నుంచి నాకు తెలిసి స్మూత్గా వచ్చేసారు అందరూ. ఓకే. ఆ టైంలో 99లో నిజంగానే పెద్ద క్రౌడ్ అని చెప్పచ్చు. 10,000 మంది. 10,000 మంది అప్పుడే. 99లో దీని పెళ్లి కోసమని మా అత్తగారు హాంకాంగ్ నుంచి వచ్చేది. ఓకే. ఓకే. ఆ టైంలో అక్కడ హాంకాంగ్కి వెళ్ళింది ఆవిడ మా అక్క దగ్గరికి. సార్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చారు మేడం? వాళ్ళు ఎవరు రాలే, అప్పుడు వేరే దేశం కదా. ఓకే. మా అత్తగారు రావడం పెద్దరికంగా, మా అమ్మ ఉంది, మా అత్తగారు, అందరూ వచ్చారు. ఓకే. మా సిస్టర్స్ అంటే ఒక అక్కే వచ్చింది. అంతే. అహ్మదాబాద్ అక్క రాలేదు, హైదరాబాద్ అమ్మాయి ఒకతే వచ్చింది. ఓకే. సో ఇలా పెళ్లి కూతుర్ని తయారు చేయడం, పెళ్లి బొట్టు పెట్టడం, పట్టు చీర కట్టించడం చాలా అందంగా ఉండింది నిజంగా. పెళ్లి కూతుర్ని చేసాము. ఆ మన్నాడు అనుకుంటాను పెళ్ళి రాత్రి 12 గంటలకి. ఓకే. 31st నైట్, డిసెంబర్ 31st నైట్ 12 o'clockకి మ్యారేజ్. అందరూ వచ్చారు, అందరు కూర్చున్నారు. ఇంకా రాత్రి 12 కదా, పెళ్ళి అనేసరికి నిజంగా ఎంతమంది దానికి ఎన్ని విధాలుగా దగ్గరకు వచ్చారో. ఆ టైంలో అందరు ప్రేమ కూడా బాగా చూపించారు కొన్ని విషయాల్లో. ఓకే. అందరూ అనంతపురం కానీ ధర్మవరం కానీ నిజంగా బస్సులు వేసుకొని వచ్చారు నేను పెళ్ళి అని చెప్పేసి.
సార్ ఫ్యామిలీలో ఫస్ట్ అకేషన్ అనే ఒక అకేషన్ కదా, హ్యాపీనెస్ కదా అందరికి. చాలా హ్యాపీగా జరిగింది. ధర్మవరం నుంచి అదే అంటుంది ఇప్పటికీ లలిత, ఎప్పుడు వచ్చినా వాళ్ళు బస్సులు వేసుకొని వచ్చేస్తారు. నేను ఎన్ని బస్సులు వేసుకొని వచ్చేస్తారు మీరు అని కోపడదాన్ని, అంతమంది ఎందుకు వస్తారు మీరు. ఓకే. రాత్రి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యాక ఎంత ఆశ్చర్యం అంటే నిజంగా పెళ్ళైపోయింది, అంతా అయిపోయింది. ప్రతాప్ రెడ్డి అనమాట ఏం ఏడ్చాడు అనుకున్నావు. మన ఇంట్లో పిల్ల పెళ్ళి అయిపోతుంటే అత్తగారి ఇంటికి వెళ్ళిపోతుంటే ఏడవరు అన్నదమ్ములు. ప్రతాప్ రెడ్డి ఆడవడం మొదలెట్టాడు. అప్పగింతలు అంటే ఏం లేవు. నిజంగా ఆశ్చర్యం వేసింది. చూడు అభిమానం ఆత్మీయత అనేది ఎలా ఉంటుందో. కడుపున పుట్టక్కర్లేదు, వెరీ న్యూ మేడం, న్యూ కదా. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. ఈ యొక్క ప్రేమ అనేది పత్రికారు ఇచ్చిందే కదా, లేకపోతే ఎందుకు వస్తుంది. అలాగా చూసుకునేవారు వాళ్ళంతా కూడా. అదే నేను అనేది. అంటే ఇంట్లో పిల్ల పెళ్ళి అయితే ఎలా ఉంటుంది అలాగా ఏడ్చాడు నా ఒళ్ళో తలపెట్టుకొని. ఎందుకు ఏడుస్తున్నా అంటే ఈ చెప్పడు గొంతు బొంగురు కదా, కొంచెం మాట్లాడిన అర్థం కాదులే ఆ ఏడుపు గొంతులో. ఓకే. అలాగా. సో అయిపోయింది. రాత్రి ఇంకా 12 అయ్యాక ఇంకా తెల్లవారు 1 గంట అవుతుంది. ఇంకా అమ్మ నేను వెళ్తున్నానమ్మా అంది. నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇది ఇంకా మా అమ్మాయి కాదు కదా, పెళ్ళైపోయింది కదా, ఇంకా పరాయింటిది కదా అని నిజంగా ఫీల్ అయ్యాను అప్పుడు. అప్పటిదాకా ఈ హడావిడిలో నాకేం తెలియదు. అరేంజ్మెంట్స్ బిజీలో ఉన్నారు. మా అమ్మాయి కాదు కదా, ఆ ఇంటికి వెళ్ళిపోయింది అనేది కొంచెం బాధ వేసింది. ఓకే. అది ప్రతి తల్లికే ఉంటుంది. ఓకే. సో గుడ్డి విషయంలో కూడా సేమ్ అట్లాగే అనిపించింది. సో ప్రతిసారి అది కొత్తదే. ప్రతి అమ్మాయి వెళ్ళిపోతుందని తెలిసి కూడా ఏడుస్తాం. అమ్మాయిని ఫర్ ఫ్యూ మినిట్స్ బాధేస్తుంది. సో అలాగా అందరి సమక్షంలో చాలా గొప్పగా జరిగింది పెళ్ళి. దాన్ని మాత్రం అది అద్భుతమైన కళ అనుకోవచ్చు. ఫస్ట్ మ్యారేజ్ కదా, అందులో మంచి పిల్లాడు, ఎక్కడ ఏమీ లోసుకులు లేవు, బుద్ధిమంతుడు. నాకు అది చాయిస్కి నేను నిజంగానే హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒకటే నేను అబ్జెక్షన్ కూడా కాదు, నేను అడిగింది ఏంటంటే ఉద్యోగం సంపాదించుకో, మంచి ఉద్యోగం సంపాదించుకొని చేసుకో అన్నయ్య ఒక్కటే క్లాస్ పెట్టాను అంతే. కానీ అది కాదు, షీఈ్ వెరీ లక్కీ అని అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. జరగడం అనేది ఇక్కడ రాసి పెట్టి ఉంటుంది, మనం ఏం చేసినా ఏమి కాదు. ఓకే. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఉద్యోగంలో ఎందుకంటే నేను బాధపడ్డాను కదా, ఈయన ఉద్యోగం మానేశాక నేను చాలా అవస్థపడ్డాను, పిల్లల్ని చదివించుకోవడం కానీ దేనికి కానీ. అలాగే అది బాధపడకూడదు అని ఆ దృష్టిలో పెట్టుకొని చెప్పాను. బట్ జమ్ ఆఫ్ ఎ పర్సన్ ఐ రియల్లీ అప్రిషియేట్. సెటిల్ అయింది అక్కడ హైదరాబాద్లోనే ఉండేవారు ఫ్యామిలీ అంతా. న్యూటన్ వీళ్ళంతా కలిసి ఉండేవారు, జాయింట్ ఫ్యామిలీ. లక్ష్మీ న్యూటన్ వీళ్ళంతా కలిసే ఉండేవారు. కిట్టుకి అప్పుడు ఇంకా పెళ్లి కాలే, అన్నకి ఇంకా పెళ్లి కాలే అప్పటికి. తమ్ముడు ఫస్ట్ అయింది. సో ఇంట్లో కూడా అంతా ఓకే మేడం? అంతా ఓకే. మ్యారేజ్ అక్కడ ధ్యానయజ్ఞం 31st నైట్ జరిగినప్పుడు మేడం, సో అకేషన్ మ్యారేజ్ స్టైల్ ఎలా ఉండేది మేడం? అందరిని వరుసగా కూర్చోపెట్టారు, మెసేజ్లు ఇమ్మన్నారు యాజ్ యూజువల్. ఓకే. అందరూ మాట్లాడాము. మా అమ్మ మాట్లాడింది, మా అత్తగారు మాట్లాడింది, తర్వాత మా అక్క మాట్లాడింది. గుడ్డి ఇంకా పాపం చిన్నది, ఫోటోల్లో చూపిస్తాను కావాలంటే అది ఎలా ఉందో. సో అందరిని మాట్లాడించి ఏముంది మామూలుగా. అప్పుడు అదే ప్రేమనాథ్ గారి కూతురు నాకు చాలా హెల్ప్ చేసింది, వెనకాల ఉండి దాని మట్టెలంట మంగళసూత్రాలంట తన దగ్గర పెట్టాను. నేను టైం అడిగినప్పుడల్లా నువ్వు నాకు తీసిస్తూ ఉండు అని చెప్పాను. తను నాకు అసిస్టెంట్ అనమాట పెళ్ళిలో. అలాగా తను హెల్ప్ చేసింది. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత తీసుకొని దాన్ని పెళ్లి చేశారు. అది హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ధర్మవరం వాళ్ళు వచ్చి ఎలా పెళ్లి కూతుర్ని తయారు చేశారు, అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ్యత. సార్ అసలు మూమెంట్
స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 19 అంటే ఆల్మోస్ట్ ఒక 9 ఇయర్స్, అంటే అఫీషియల్లీ 1990 నుంచి తీసుకుంటే కనుక మెడిటేటర్స్ కానీ ఆర్గనైజర్స్ అందరూ ఎవరు వచ్చారు మేడం, బికమ్ కంప్లీట్ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇది అవర్ మ్యారేజ్ ఫంక్షన్ అన్న ఫీల్తో చేసినట్టుంది మేడం. ఫీల్తో చేశారు నిజమే. ఆ టైంలో మీ సిస్టర్స్ వీళ్ళందరూ వచ్చారు మేడం, ఇంత క్రౌడ్, ఇంత డెడికేటెడ్ మా మాస్టర్స్. అత్తగారు అప్పుడు మారారు నిజంగా చెప్పాలంటే. మా అత్తగారు ఆ టైంలో ఇంతమందిని చూశాక, ఎందుకంటే ఆవిడ కొన్ని 2-3 ఇయర్స్ అనుకుంటా లేరు, హాంకాంగ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఇంత టర్న్ అప్ అవ్వడం ఆవిడ చూడడం ఫస్ట్ టైం. అంతకుముందు వచ్చేవారు చేసేవారు ఏదో, అంటే అప్పట్లో ఆవిడ ఐడియాస్ ఏంటంటే ఏమీ పని లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు ధ్యానం చేస్తారు. ఓకే, ఇట్లా ఉండేది ఆవిడ ఐడియాస్. కానీ ఎప్పుడైతే ముని మ్యారేజ్లో చూసిందో అప్పుడు షీపికే, అంటే వాళ్ళ అబ్బాయి చేసే దాంట్లో చాలా అర్థం కనపడింది ఆవిడకి. ఇంతమంది ధ్యానులుగా రావడం, ఈ అకేషన్, వాళ్ళందరూ కూడా మ్యారేజ్ని భుజాలపైన తీసుకొని చేయడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కొత్తగా అనిపించింది. సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, అంటే గ్రేట్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని అప్పుడు ఆవిడ బాగా కన్విన్స్ అయింది చేసేది కరెక్ట్ అని. ఓకే, అప్పటి నుంచి షీ ఈజ్ ఫాలోయింగ్ అనమాట. అప్పటిదాకా పూజలు చేసేది ఆవిడ. పూజలు చేస్తుంటే ఈయన మామూలు యాజ్ యూజువల్ తిట్టేవారు. ఆ తర్వాత నుంచి పూర్తిగా దేవుడి మంటపంలా ఉండేది అనమాట. అక్కడ అన్ని పట్టాలు, దానికి డెకరేషన్ ఇవన్నీ ఉండేవి. ఆ తర్వాత ఓన్లీ బుద్ధుడిది ఒక విగ్రహం పెట్టేసుకొని దానికి అగరబత్తి వెలిగించేది అంతే. మొత్తం ఆవిడ ట్రాన్స్ఫర్మేషన్. వావ్. సో ఈ మ్యారేజ్ అనేది కంప్లీట్గా సార్ వాళ్ళ మదర్ గారిని ఒక ముద్దల మనవరాలు కదా ఆవిడకి, మునియ మ్యాక్సిమం పెరిగింది అక్కడే కదా సార్ వాళ్ళ అమ్మగారి దగ్గరే. సో ముద్దల మనవరాలు పెళ్ళి అయ్యామంగానే ఆవిడకి మంచి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. అసలు వాళ్ళిద్దరిని చూసుకొని ఎంత మురిసిపోయేదో మా అత్తగారు, అంటే ఎంత బాగుంటారు వాళ్ళిద్దరు అని. ఓకే, చక్కగా ఉంటారు అనమాట, ఒక మాట మీద ఉంటారు ఇద్దరు కూడా, ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు అని. వాళ్ళ అమ్మగారు మారడం అనేది ఈ అకేషన్లో అంటే కన్విన్స్ అవ్వడం ఒకటి, సార్ యొక్క అసలు ఏం చేశారు అనేది కనపడింది, జనాల్లో చూసింది, ఆ యొక్క డెడికేషన్ చూసింది. మీ సిస్టర్స్ ఏమన్నారు మేడం? అంత కూడా చూడడం ఫస్ట్ టైం కదా, అంతా కూడా ఏం అనలేదు. మా ఇళ్ళల్లో ఏం చూస్తారు, చదువు చూస్తారమ్మా. అబ్బాయి చదువుకున్నాడు, అంతకంటే ఏం కావాలి. మ్యారేజ్ స్టైల్ కూడా వేరే కదా మేడం? వేరే కానీ అబ్బాయి చదువుకున్నాడు, బుద్ధిమంతుడు. ఈ 2 పాయింట్స్ మాకు కావాల్సినవి. ఓకే, ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ. ఆయన కూడా అగ్రికల్చరే. ఇప్పుడు న్యూటన్ వాళ్ళ మన లక్ష్మి వాళ్ళ ఫాదర్ కూడా అగ్రికల్చరే. ఆయన కూడా అగ్రికల్చర్ BSc MSc చేశారు ఆయన కూడా. ఓకే, సో అంతా తెలిసే. మంచి న్యూటన్ తెలుసు, లక్ష్మి తెలుసు. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాళ్ళ అమ్మ చాలా మంచి మనిషి. న్యూటన్ సార్, లక్ష్మి గారు హైదరాబాద్లో బాగుంది మేడం. ఫస్ట్ ఫ్యామిలీ ఫంక్షన్ అంటే ఆఫ్టర్ మెడిటేషన్లోకి వచ్చాక ఆ ఫంక్షన్ కాస్త ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞం అవ్వడం. ధ్యాన మహాయజ్ఞం అనేది ఫస్టే ఉంది. ఆ యజ్ఞంలో ఇది పార్ట్ అయింది. ఓకే, యజ్ఞం ఉంది, ఐ థింక్ ఫస్ట్ ఉంది అనుకుంటా 1999లో. సో ఈ ఫంక్షన్తో ఈ ఒక 2 ఫ్యామిలీస్ అనేది మీరు సార్ అసలు ఏం చేస్తున్నారు ఏంటి, అసలు ఒక మూమెంట్ స్టార్ట్ చేసి ఎంతమంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది, గొప్పగా సమూహం అని చెప్పొచ్చు ఇవంతా కూడా. అంటే వీళ్ళెవరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చిన వ్యక్తులు కాదనేది అని వాళ్ళకి తెలుస్తుంది అక్కడ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా, ఎందుకంటే అది కనపడుతుంది అక్కడ. అది. సో ఈ అకేషన్తో సో ఇద్దరు ఫ్యామిలీస్కి అంతా కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింటుంది మేడం, విచ్ డైరెక్షన్ సో దే ఆర్ గోయింగ్ ఈ ధ్యానంతో అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది వాళ్ళకి. ఎక్కువ ఇంటరాక్షన్స్ ఇవంతా కూడా ధ్యానం నుంచి డిస్కస్ చేయడం అనేది స్టార్ట్ అయ్యేదా మేడం? ఇంట్లో అంటావా? ఇంట్లో డెఫినెట్గా, ఎందుకంటే సార్ వాళ్ళ అమ్మగారు కూడా ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు కాబట్టి. సో ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనాలు కానీ దానికి కానీ షీ యూస్ టు ఎంజాయ్.
సో పూజ గది కాస్త పూజ గది కాస్త మా ఇది అయిపోయింది. బుద్ధుడి విగ్రహం ఒకటే ఉంది అక్కడ. బాగుంది మేడం. ఇట్స్ వన్ మోర్ గ్రేట్ అకేషన్. ఈ యొక్క మొత్తం ఎపిసోడ్ మేడం కంప్లీట్గా ఈ యొక్క మ్యారేజ్ ఎపిసోడ్ చెప్పాలి అంటే మన పిఎస్ఎస్ఎంకి ఇలాగ ధ్యాన యజ్ఞాల్లో మ్యారేజెస్ అనేది ఒక పరంపర స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు స్వప్న మ్యారేజ్ అది అకేషన్గా పెట్టుకొని తెచ్చేసాం, అంతేగాని ధ్యాన యజ్ఞంలో కాదు. ఇది ఫస్ట్ ధ్యాన యజ్ఞం మ్యారేజ్ కనుక ఇదే స్టార్టింగ్. సూపర్. ఒక మంచి అకేషన్తో స్టార్ట్ అయ్యాం. ఇంకా డీటెయిల్స్ కావాలంటే నేను లేటర్ ఎప్పుడన్నా జ్ఞాపకం వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటాను. బికాస్ సడన్గా అడిగితే నాకు మీ యొక్క జర్నీ ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాం మేడం. ఎందుకంటే మనం మొన్నటి వరకు 94-95లో వచ్చాం. బట్ ఈరోజు మనం ఒక స్పెషల్ అకేషన్గా సో 99లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఒక పరిణిత గారి మ్యారేజ్ అకేషన్ ఈరోజు మనం తీసుకున్నాం. అగైన్ విల్ గో బ్యాక్. ఈరోజు స్వర్ణామృతంని ఒక మంచి ఒక స్టోరీతో కంక్లూడ్ చేద్దాం మేడం. పెద్ద పెద్ద రాజ్యాలన్నీ కొల్లగొట్టుకుంటూ వచ్చి తర్వాత ఒకసారి ఒక అడవిలోకి ఎంటర్ అయ్యాక దారి తప్పుతాడు. ఓకే. దారి తప్పి అడవిలో అలా 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 నడుచుకుంటూ వస్తేను ఒక్కడైపోతాడు. సేన నుంచి దూరం అయిపోతాడు. ఒక చోట ఒక పూరి గుడిసె కనపడుతుంది. బాగా ఆకలేస్తుంటుంది. ఆకలేస్తుంటే పూరి గుడిసెలో ఒక ముసలమ్మ ఉంటుంది. అమ్మ నాకు ఆకలేస్తుంది, ఏమన్నా పెడతావా అని అడుగుతాడు. లోపల తలుపు కొడతాడు. ముసలమ్మ వచ్చి తలుపు తీస్తుంది. లోపలికి వచ్చి నాకు ఇలాగ ఆకలేస్తుంది, ఏమన్నా ఉంటే పెట్టు అంటే, ఉండు ఒక్క 5 నిమిషాలు ఆగు, నేను ఏది ఉందో చూసి నీకు పెడతానంట. సరే అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఏదో ఒకటి చేస్తుంది. చేసి విస్తల్లో వడ్డించి తీసుకొచ్చి పెడుతుంది. వీడికి బాగా శివాజీకి బాగా ఆకలేసేసిపోతూ ఉంటుంది. అతను కొద్ది ఏం చేస్తాడు, ప్లేట్లో వడ్డించింది మధ్యలో చేయి పెడతాడు. పెడితే బాగా కాలుతుంది. ఓకే. కాలేసరికి తీసేస్తేనే ఆ కాలిన ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆ ముసలమ్మ అనమాట నవ్వుతుంటుంది. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు, నాకు ఇలా అవుతాను అంటేను, లేదు నువ్వు అచ్చు శివాజీ ఎలా చేస్తున్నాడో నువ్వు అలాగే చేస్తున్నావు. ఆ శివాజీ అని తెలియదు ఆ ముసలమ్మకి. ఓకే. ఎవరో అనుకున్నారు, ఎవరో అనుకుంది. ఓకే. శివాజీ ఉంటే వెనక సేన ఉంటుందిగా, అది లేదు. సో అచ్చు శివాజీ లాగా చేస్తున్నావు నువ్వు కూడాను అంటే ఏం చేస్తున్నాడు శివాజీ అంటాడు. అంటే చూడు శివాజీ ఏం చేస్తున్నాడు, పెద్ద పెద్ద కిలాల్ని కొడుతూ ఉంటాడు. అలా కాదు, ఫస్ట్ తను నిజంగా రాజ్యం ఏర్పరచాలి, తను అది ఏర్పరచుకోవాలి అంటే చిన్న చిన్నవి కొట్టుకుంటూ ఫస్ట్ తర్వాత పెద్దదానికి ఎంటర్ అవ్వాలి. ఓకే. నువ్వు కూడా అదే చేసావు. నీకు ఆకలేస్తోంది, అన్నం తినాలి. తిన్నప్పుడు నువ్వేం చేయాలి, చుట్టూ ఉన్నది మెల్లమెల్లగా కొంచెం కొంచెం చేసుకుంటూ, అది చల్లారి ఉంటుంది కదా, వడ్డించింది చల్లారి ఉంటుంది కదా, నువ్వు పక్క నుంచి తీసుకుంటూ తినాలి. నువ్వేం చేసావు, ఒక్కసారి మధ్యలో చేయబెట్టావు. అర్థమైందా? నువ్వు మధ్యలో చేయబెట్టావు, అక్కడ కాలింది. శివాజీ అలాగే చేస్తున్నాడు. పెద్ద పెద్ద కిల్లాల వైపు దృష్టి ఉందే తప్ప చిన్న చిన్న ఊళ్ళన్నీ ఏం చూసుకోవడం లేదు. ఫస్ట్ వాటిని ఆక్రమించుకుంటూ పోతే పెద్దదానికి ఈజీగా వెళ్ళగలడు. ఓకే. అర్థమైందా? నువ్వు అలాగే చేస్తున్నావు అంటే నువ్వు కూడా శివాజీలాగే పిచ్చి పనులు చేస్తున్నావు అని అందుకని నవ్వొచ్చింది నాకు. అంటే అవునా, నేనే శివాజీని అంటాడు. ఓకే. అవునా, అయ్యో తప్పుగా మాట్లాడితే క్షమించు నాయనా, నాకు తెలియలేదు, ఎందుకంటే నాకు తెలిసింది నేను మాట్లాడానే చెప్పాను నీకు అని. లేదు నాకు మంచి మెసేజ్ ఇచ్చారు, ఇక మించి నేను అదే చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయి అప్పుడు చిన్న చిన్న రాజ్యాలన్నీ ఏరుకుంటూ వెళ్ళి అప్పుడు పెద్ద రాజ్యం మీదకి వెళ్తుంటాడు అనమాట శివాజీ. ఓకే. సో దీనికి నేను మారల్ ఏంటంటే, పత్రి గారు ఏం చేశారు, ఫస్ట్ చిన్న చిన్న విలేజెస్ అన్నీ చూసుకున్నారు. ఏకంగా ఫస్ట్ సిటీస్కి వెళ్ళిపోలే. ఓకే. చిన్న చిన్న విలేజెస్కి ఫస్ట్ ధ్యానం చెప్పుకుంటూ పోయి అప్పుడు హైదరాబాద్ కావాలనుకున్నారు. తర్వాత పెద్ద సిటీస్కి వెళ్ళారు ఆయన. ఎప్పుడు కూడా మనం చిన్న చిన్న ఊళ్ళని కవర్ చేసుకుంటూ పోతేనే అసలైన పెద్ద ఊరికి మనం వెళ్ళగలం.
అంతేగాని నువ్వు చిన్న చిన్న ఊళ్ళని వదిలేసి ఏకంగా నీకు ఢిల్లీవే కావాలంటే ఎలా కుదురుతుంది? ఢిల్లీ కావాలంటే ఎలా కుదురుతుంది? అవదు. అప్పుడు ఏమవుతుంది? ఫెయిల్యూర్గానే మిగిలిపోతారు. ఓకే. ఇప్పుడు ఏమైంది? ఆయనకి చిన్న చిన్న ఊళ్ళన్నీ కూడా ఆయన బలగంలా తయారైంది. ఆ సేన అలా తయారైంది. ఇప్పుడు మన పిఎస్ఎం అంటేనే విలేజ్లో మారుమూల గ్రామాల్లో కూడా ధ్యానం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడ అంతమంది అన్ని ఊళ్ళ నుంచి వస్తారా? సగానికి కాదు 300 మంది విలేజర్సే ఉంటారు. ఎస్ ఎస్ మేడం. ఎందుకంటే వాళ్ళకి అంత దగ్గరగా తన వాడిని అనే ఫీలింగ్ ఆయన ఇస్తారు కాబట్టి అందరికీ. అందుకని వాళ్ళకి ఆ అభిమానం ఎప్పుడు కూడా చిన్న ఊళ్ళో వాళ్ళ అభిమానం ఎక్కువ చూపిస్తారు. సిటీస్లో వాళ్ళు నువ్వు ఏ కార్లో వచ్చావు, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు, నువ్వు ఏ మంత్రం ఇస్తావు, ఇవి చూస్తారు. కానీ విలేజెస్ వాళ్ళు అలా కాదు. గురువు అనేవాడు దగ్గరకు వస్తే చాలు, తనతో పాటు కూర్చొని పక్కన భోంచేస్తే చాలు, తను వండింది తింటే చాలు. ఈయన అలా చేస్తారు కదా. ఎప్పుడంటే 3 అంతులు పిఎస్ఎంలో అంతా విలేజ్ వాళ్ళే, అంతా విలేజ్ వాళ్ళే. అండ్ దే కంప్లీట్ డెడికేట్, కంప్లీట్గా ఇచ్చేస్తారు అంతే మనసు. ఇంకా వాళ్ళు వెనక్కి తిరిగి చూడడం అంటూ ఉండదు. ఎందుకంటే ఈయనలో ఏవి యాక్టింగ్ లేదు, దాచుకోవడం అంటూ లేదు, ఇవ్వడమే తప్ప. గొప్పలు లేవు, ఫీజులు లేవు, ఇవేవీ లేవు. ఈ సోకాల్డ్ ఏవైతే మామూలుగా జనరల్ గురువులు చేస్తారు. సో అలాగా శివాజీ అప్పుడు మెల్లిగా వెళ్ళి తాను మార్చుకొని ఫస్ట్ అంతా విలేజెస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళ మంచి బాగోగులు కనుక్కొని మీకేం తక్కువైంది అని కనుక్కొని అప్పుడు వాళ్ళందరినీ చేర్చుకుంటూ అప్పుడు మహారాష్ట్ర మీద పడతాడు. ఓకే. అప్పుడు మహారాష్ట్ర గెలుచుకుంటాడు. అలా రియల్ జరిగింది ఇది. చాలా బాగుంది మేడం. అప్పుడు శివాజీ అంటే అంత, ఇప్పుడు చూడు నువ్వు ఎక్కడ బాంబేలో చూసినా శివాజీ బొమ్మ వేస్తారు. శివాజీ అంటే అంత భక్తి వాళ్ళందరికీ. అప్పుడు మహారాష్ట్రకి వెళ్తాడు. మన పిఎస్ఎం రియల్లీ సేమ్ మేడం. సేమ్ అది ఇప్పుడు ఎప్పుడైనా అంతే. అన్నీ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ధ్యానం చెప్పడం కాదు. మా హైదరాబాద్లో దాంట్లో ఎట్లాంటి కార్లలో వచ్చేవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ జరిగేది ఏముంది? భగవద్గీత చెప్తారు. వీళ్ళు సగం మంది అర్థం కాదు. అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నారు, ఏదో సత్సంగం చేసుకోవాలి కాబట్టి. నిజంగా ధ్యానాన్ని నేర్చుకుంటారా? నేర్చుకోరు. ఓకే. ఈయన అలా కాదు, విలేజ్లోకి వెళ్తారు, లైట్లు లేని ఊళ్ళకి వెళ్తాడు, పూరి గుడిసెల్లో కూడా వెళ్ళిన టైంలు ఉన్నాయి. సో అలాంటి చోట్లకి వెళ్ళి ధ్యానం చెప్పి వాళ్ళ హ్యాపీనెస్ చూసి మనం హ్యాపీ అవుతాం. మ్యాక్సిమం ప్రచారం గ్రామాల్లో ఉంటుంది మేడం. గ్రామాల్లో, సిటీస్లో కాదు. సిటీస్ అనేవి ఇన్నేళ్ళకి వచ్చింది, 30 ఏళ్ళు. ఇప్పుడు హైదరాబాద్లో చాలా వరకు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వర్ణామృతం 34th ఎపిసోడ్లో పత్రి మేడం గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇంకొన్ని పేజీలు మనం ఈరోజు చూసుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగా పత్రి మేడం గారి యొక్క పెద్దమ్మాయి పరిణిత గారి యొక్క వివాహ విశేషాలు ఎలా జరిగాయి. మన పీరియడ్ మాస్టర్స్, ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్తో పాటు వాళ్ళందరూ కూడా చాలా ఘనంగా చేయించిన ఒక గొప్ప వివాహం కర్నూలు పిరమిడ్లో ఫస్ట్ ధ్యాన మహాయజ్ఞంలో 1999లో ఎలా జరిగిందనే విషయాలు చాలా డీటెయిల్గా చెప్పుకోవడంతో పాటు ఒక్కసారిగా ఆ టైం ట్రావెల్లో మనందరినీ కూడా తీసుకెళ్లారని చెప్పొచ్చు. అండ్ చిట్ట చివరిలో చెప్పిన ఒక అద్భుతమైన కథ, శివాజీ గారి యొక్క జీవితంలో ఒక చిన్న ఎపిసోడ్ అంతా కూడా చెప్పుకోవడం. అండ్ మన పిఎస్ఎస్ఎం విలేజెస్లో ఎలా ప్రచారం చేసుకుంటున్నాం అనే ఆ కాన్సెప్ట్, దానివల్ల ఎంతగా అభివృద్ధి జరుగుతుంది మొత్తం మన పిఎస్ఎస్ఎంలో అనే ఈ మొత్తం విశేషాలన్నీ కూడా కథ రూపంలో చెప్పుకోవడం అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది. అండ్ ఈ యొక్క స్వర్ణామృతం ఇంత గొప్ప ఎపిసోడ్, ద ఎపిక్ జర్నీ ఆఫ్ స్వర్ణమాల మేడం గారి యొక్క ఇవన్నీ కూడా విశేషాలు
టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ మై సెల్ఫ్ చందు అండ్ పత్రి మేడం ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.